హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగాయి. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు ఖాళీ చేయాలంటే ఎలా అని బాధితులు ప్రశ్నించారు. ఇంటిని కూల్చివేస్తే ఎక్కడికి వెళ్లాలని అంటున్నారు. చదువుకున్నాను. ఇన్ఫర్మేషన్ ఎలాంటి ఇన్ఫర్మేషన్లు అయితే ప్రజెంట్ లేవు. నోటీసులు ఇచ్చాము అంటున్నారు. 3 months బ్యాక్ నోటీసులు ఇచ్చాము అంటున్నారు. నాకు తెలిసినంత వరకు ఎలాంటి నోటీస్ అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు నోటీస్ వస్తే బిల్డింగ్ అయితే అతికిస్తారు. అలాంటి నోటీసులు ఎలాంటి నోటీసులు అయితే లేవు. వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వెకేట్ చేయమన్నారు. ఈవెన్ ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మావి కూడా కాదు. నాది ఆపోజిట్ నీలిమా రెసిడెన్సీ. ఆ వస్తువుల పర్సన్ ఆస్ట్రేలియాలో ఉంటుంది, ఇండియాలో కూడా ఉండదు. తను నాకు కాల్ చేసి హారిక ఇది సిచ్యువేషన్ అంట, హెల్ప్ చేయంటే ఇప్పటికిప్పుడు సామాన్లు వెకేట్ చేయమంటే ఏం చేస్తారండి? తను ఇప్పటికిప్పుడు ఆస్ట్రేలియా నుంచి రమ్మంటే వస్తారా అండి? మీకు 2 hours ఇస్తాము, టైమింగ్ 3 hours ఇస్తాము అంటే వస్తారా? ఆస్ట్రేలియా నుంచి వచ్చే కెపాసిటీ ఉందా అండి ఎవరికైనా? 2 hoursలో వస్తుందా అంటే ఆస్ట్రేలియా నుంచి ఫ్లైట్? ప్రైవేట్ జెట్లు ఎవరికైనా ఉంటాయి? అంత ధనవంతులు ఎవరైనా ఉన్నారా? లేదంటే రేవంత్ రెడ్డి ఏమైనా స్పెషల్ ఫ్లైట్లు ఏమైనా వేస్తారంటే చెప్పాలి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా టెనెన్సే అండి, ఎవరు ఓనర్స్ లేరు. ఇదంతా బిల్డర్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. బిల్డర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అంటున్నారు. బిల్డర్ కాదు కదండి ఇక్కడ ఉండేది, టెనెన్స్ కదా. ఎవ్వరూ లేరండి, ఎవ్వరూ లేరు. ఇప్పుడు బాధపడుతున్నది ఎవరు? టెనెన్స్ బాధపడుతున్నారు. ఇక్కడ కృష్ణారెడ్డిపేటలో పలానా జగ ఉన్నామన్న. మేము సంవత్సరం నుంచి ఉన్నాము. సడన్లీ వచ్చి ఇట్లా కాల్ చేయమని చెప్పినాము. మేము వచ్చి కూడా మా ఫాదర్ వాళ్ళు ఉంటారు ఇక్కడ, మేము వచ్చినాము. ఇక కాల్ చేయమని లొల్లి వచ్చేసింది. పొద్దున హైడ్రా వచ్చేసింది. ఇక మాట్లాడేది ఏం లేదు, కటింగ్ చేస్తారు, మొత్తం పడేస్తారు. బండ్లు దొరుకుతలే, సామాన్ ఎత్తేతో లేము, ఎవరు లేము. ముస్లిం ఉంది, ఎక్కడ పోవాలి అర్థం అవుతలే. సామాన్ వేసుకుని ఇక కూర్చోవాలి బండ్ల. ఇల్లు కూడా చూడలేము. ఇంకా అట్లా ఉంది మా పరిస్థితి. ఇప్పుడు బాధగా ఉందాం చాలా. ఈ సామాన్ ఈ బండ్లో వేసుకొని కూడా ఎక్కడ పోవాలి కూడా తెలియదు. సామాను మాకు ఇప్పుడు ఎవరు రెంట్కి ఇస్తారు, ఎవరు రెంట్కి తీసుకోవాలి, ఎక్కడ ఈ సామాన్ ఎక్కడ తీసుకోపోవాలి, ఆ బండ్లో ఎక్కడ పెడితే బండ్లు ఎక్కడ తీసుకోపోవాలి అది కూడా అర్థమవుతలేదు. ఎక్కడ అంటే అక్కడ లొల్లి మాకి అని లొల్లి నడుస్తుంది ఇక్కడ. వితౌట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మాకు అసలు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదండి. బట్ సడన్గా మార్నింగ్ వచ్చి పవర్ కట్ చేసేసి ఖాళీ చేసేసామని చెప్పారు. ఇప్పుడు ఈ సామాన్ అంతా పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాలో కూడా ఏం అర్థం కావట్లేదు. చాలా టెన్షన్గా ఉంది. పిల్లలు ఉన్నారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాము. ఎన్ని రోజులు అవుతుందండి మీరు ఇక్కడ రెంట్? 1 year పైనుంచి ఉన్నామండి మేము ఇక్కడ. రెంట్కే ఉంటున్నాము, ఓన్ ప్రాపర్టీ కాదు. అదొక సేఫ్ మాకు అంతే. బట్ ఏంటంటే ఇప్పుడు మాకు ఇంకొక రెంట్ దొరకాలన్నా దానికి అడ్వాన్స్, ఇప్పుడు దీనికంతా డబల్ ఖర్చు. ఇప్పుడు వీళ్ళు తీసుకునే వాళ్ళు కూడా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు కూడా డబల్ ఛార్జ్ చేస్తున్నారు. సో హ్యాండిల్ చేసుకోవాలి ఫైనాన్షియల్ క్రైసిస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇంకొక దగ్గర అన్నా రెంట్కి పెట్టుకోవాలి, అదన్నా కూడా అట్లీస్ట్ 2 months or 3 months అడ్వాన్స్ అడుగుతారు. అది పరిస్థితి ప్రజెంట్. తెల్లారి లేచి చూసే వరకు హైడ్రాస్ వచ్చేసినాయి. అవి మొత్తం మిషన్లు వచ్చినాయి. 100 మంది పోలీసులు వచ్చిండ్రు. 1 గంట ఒకలా ఖాళీ చేయకుండా మొత్తం గుల్లకొడతామని చెప్పిండ్రు. మాది కొత్త పరిస్థితి. మాకు సిటీకి మేము కొత్త. మా బిడ్డ జాబ్ చేసుకుంటుంది, అల్లుడు జాబ్ చేసుకుంటుండు. వాళ్ళు అగాధ మేడ్చుకుంటూ కూర్చున్నారు. సామాన్ అంతా అల్లకల్లోలం. ఇప్పుడు ఎక్కడ సామాన్ తీసుకుపోయి పెట్టాలి, ఎక్కడ ఉండాలి, ఏం సంగతి? జాబ్ చేసుకొని బతికేటోళ్ళం. అర్థం చేసుకుంటే పరిస్థితి మంచిగా ఎవరితో చెప్పరాకుండా ఉన్నది పరిస్థితి. సగం కూలనే కొట్టిండ్రు, సామాన్ ఉండగానే కూల కొట్టిండ్రు. సగం సామాన్ కొంత పోయింది ఆ పిల్లల కింద, లప్పల కింద. అటువంటి పరిస్థితి ఉంది. అస్సలు తెలియట్లేదండి. మార్నింగ్ వచ్చారు. మార్నింగ్ వచ్చి 7 o'clock ఆ టైంలో వచ్చారు. మేము ఇంక నిద్రలోనే ఉన్నాం. వచ్చి మేము హైడ్రా టీం నుంచి వచ్చాము, మీరు వెకేట్ చేయాలి, వెంటనే డెమోలిషన్కి వచ్చామన్నారు. అదేంటదని కంప్లీట్గా బ్లాంక్ అయిపోయింది, ఏం పని చేయలేదు హెడ్.
ఏంటి అలా ఏంటి అసలు ఏం జరుగుతుంది అని అంటే అప్పటికి మొత్తం అంతా అందరూ చుట్టూ జనాలు ఉన్నారు. లేదు మేడం గారు, మేము ఇలా కోర్టు ఆర్డర్స్ వచ్చాయి, మీ ఓనర్కి మేము 3 months బ్యాక్ ఇచ్చాము, 3 times ఇచ్చాము, వాళ్ళు మీకు చెప్పలేదేమో, మరి మాకైతే ఆర్డర్స్ వచ్చినాయి, మేము వచ్చాము, అంతా జేసీబీలని పట్టుకొని వచ్చాము, తీసేస్తాము అని అన్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి అప్పటికప్పుడు? కనీసం మనకి కొంచెం హింట్ అయినా ఉంటే ఒక 10 days బ్యాక్ అయినా కనీసం నిన్న చెప్పున్నా ఏదో మా సామాన్లు అన్నీ కొత్త సామాన్లు అన్నీ కూడా కొనుక్కున్నాం. ఇక్కడికి వచ్చి ఒక 6 months అయింది, బ్యాక్ 6 months అవుతుంది. ఇప్పుడు అన్నీ పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి? వెంటనే తీసేసి ఇప్పుడు వెళ్ళిపోండి ఖాళీ చేసి అంటే అసలు ఎక్కడికి వెళ్ళాలి అసలు?